హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్లో భాగంగా ఆ, అంటే పేపర్ ప్యాటర్న్ క్వశ్చన్ వైజ్గా ఏవేవి ఎగ్జామినేషన్కి నేర్చుకోవాలి, ఏ చాప్టర్స్ని స్కిప్ చేయాలి, చాప్టర్ స్కిప్ చేసి కూడా మనం మంచి మార్క్స్ ఎలా సాధించాలి అన్నది ఆల్రెడీ తెలుగు గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇంగ్లీష్ కూడా పార్ట్ 1 వీడియో అయితే డిస్కస్ చేశాము ఆల్రెడీ. సో పార్ట్ 1 వీడియోలో సెక్షన్ ఏ మొత్తం డిస్కస్ చేశాము అండ్ పార్ట్ 2 వీడియోలో సెక్షన్ బి డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం మెన్షన్ చేస్తాము. అంటే లైక్ చాలా చిన్న చిన్న పాయింట్స్ అనేవి మనకు డౌట్స్ ఉంటాయి. అంటే అదేంటి అంటే ఈ క్వశ్చన్ నెంబర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్సైడ్ ద మార్జిన్ వేయాలా, అవుట్ సైడ్ ద మార్జిన్ వేయాలా, లేకపోతే వీటన్నిటికీ వన్ వర్డ్లో ఆన్సర్స్ రాయాలా, సెంటెన్స్ వైజ్ సెంటెన్స్ రకంగా ఆన్సర్ రాయాలా, ఒకవేళ దానికి వన్ వర్డ్ ఆన్సర్ ఉంటే దాన్ని ఎలా రాయాలి, అండ్ హింట్స్ ఇచ్చి పారాగ్రాఫ్ అడిగితే పారాగ్రాఫ్ రాయమని దాన్ని మనం ఎలా రాయాలి, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో సెక్షన్ బి చూసుకున్నట్లయితే సెక్షన్ ఏ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, దాన్ని ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది సెక్షన్ బి చూసినట్లయితే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేవి సెక్షన్ బిలో ఉంటాయి. సో సెక్షన్ బి చాలా ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా సెక్షన్ బిలో మనం కంప్లీట్ 20 మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. సో మరి ఫస్ట్గా సెక్షన్ బిలో 4th రోమన్ చూసుకున్నట్లయితే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. పారాగ్రాఫ్ని బాగా చదివి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చేయాలి. ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ ఎప్పుడు చదవాలి, పేపర్ స్టార్టింగ్ ఇచ్చిన వెంటనే చదవాలా, లేకుంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మధ్యలో చదవాలా అన్నది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుందాం. ఫస్ట్ మీకు పేపర్ ఇస్తారు. పేపర్ ఇచ్చినప్పుడే ఈ పారాగ్రాఫ్ మొత్తం చదవండి ఒకసారి. ఎందుకంటే ఆన్సర్స్ రాసేటప్పుడు ఏమవుతుందంటే మనము ఫస్ట్ యానోటేషన్స్ అన్నీ రాసుకుంటూ వస్తాం, లేదా మనం గ్రామర్ రాయాలి అనుకున్నాం, ఫస్ట్ గ్రామర్ అంతా రాసుకుంటూ వస్తాం, యానోటేషన్స్ అన్నీ రాసుకుంటూ వస్తాం. తర్వాత మనం ఎలా ఉంటామంటే చాలా ఫాస్ట్గా రాయాలి ఎగ్జామినేషన్కి. అసలు టైమే సరిపోదు ఇంగ్లీష్ ఎగ్జామినేషన్కి. ఎంత ఫాస్ట్ రాస్తే అంత మంచిది. బట్ హ్యాండ్ రైటింగ్ కూడా నీట్ ఉండాలి, లైన్కి వర్డ్కి గ్యాప్ ఉండాలి, నీట్ ప్రెజెంటేషన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. బట్ స్టిల్ మన ఎగ్జామ్ జల్దీ కంప్లీట్ అవ్వాలి, అన్ని సెక్షన్స్కి ఆన్సర్స్ రాయాలి. ఇవన్నీ కావాలంటే మనకు బాగా ప్రాక్టీస్ ఉండాలి, రైట్? ఫస్ట్ నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్లో బాగా ప్రజెంట్ చేస్తాం. ఎంత ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా అట్లీస్ట్ ఒక 5 minutes అన్న టైం తక్కువ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే పేపర్ ఇచ్చిన వెంటనే పారాగ్రాఫ్లకి రాయండి. పారాగ్రాఫ్ సెక్షన్కి వచ్చి ఈ సెక్షన్లో మీకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి పారాగ్రాఫ్, అసలు ఈ పారాగ్రాఫ్స్ అన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, రీడింగ్ కాంప్రహెన్షన్లో. అది కాక మెటీరియల్స్లో కూడా మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉంది. సో ఆ మెటీరియల్స్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో రీడింగ్ కాంప్రహెన్షన్, నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్న మెటీరియల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాము, ప్లేలిస్ట్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మీ టెక్స్ట్ బుక్లో ఏవైతే పారాగ్రాఫ్స్ ఇచ్చారో అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి మీరు పారాగ్రాఫ్స్ టెక్స్ట్ బుక్లో ఒక 5 or 6 ఇచ్చారు, వాటన్నిటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ద పేపర్ వైల్ ఎగ్జామినేషన్, అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూర్చున్నప్పుడు పేపర్ రీడ్ చేయడానికి ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఈ పారాగ్రాఫ్ని చూస్తే ఓ ఈ పారాగ్రాఫ్ టెక్స్ట్ బుక్లో ఉంది అని అనుకుంటారు. అలా అనుకుని ఎస్ ఈ పారాగ్రాఫ్ నాకు వచ్చు, జస్ట్ ఒకసారి లైన్స్ రీడ్ చేసుకోండి, క్వశ్చన్స్ అవే అడిగారా లేకుంటే వేరేవి అడిగారా అన్నది ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత వీటికి ఆన్సర్స్ అప్పుడే చేయొద్దండి, జస్ట్ రీడ్ చేసుకోవాలి అంతే. రీడ్ చేసుకున్న వెంటనే, రీడింగ్ అంటే చాలా స్లోగా రీడ్ చేయడం అలా కాదు, జస్ట్ 1 minute ఈ పారాగ్రాఫ్ అంతా రీడ్ చేసేయాలి. ఇలా రీడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ పారాగ్రాఫ్ని రీడ్ చేయాలి. ఇలా మీకు 4 paragraphs ఉంటాయి ఇందులో, అంతే. ఫోర్ సెక్షన్స్ ఉంటాయి, 4 romans ఉంటాయి. ఈ 4 romansని ఒకసారి క్లియర్గా రీడ్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో 4 sectionsని 4 romansని 4 minutesలో రీడ్ చేసేయండి. తర్వాత మీ ఎగ్జామినేషన్ని స్టార్ట్ చేయండి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎగ్జామినేషన్లో టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయకూడదు, రైట్? సో లెట్ us గో ఫర్దర్. సో మీరు చూడండి, పారాగ్రాఫ్ ఇచ్చారు, 5 questions అడిగారు, వీటన్నిటికీ మీరు పారాగ్రాఫ్ చదివి ఆన్సర్స్ చేస్తారు, రైట్? ఇప్పుడు చూడండి,
ఒక డౌట్ ఏంటంటే రోమన్ నెంబర్ వేస్తాం, మరి ఈ 1 2 3 4 5 నెంబర్స్ ఎక్కడ వేస్తాం? మార్జిన్ కి ఇన్సైడ్ లోనా లేదా మార్జిన్ కి అవుట్ సైడ్ లోనా? అంటే ఇప్పుడు మన మార్జిన్ ఎలా ఉంటుంది, ఇది మన బుక్లెట్ కి సంబంధించి ఒక పేపర్ అనుకుందాము. ఇలా మీకు మార్జిన్ ఉంటుంది, ఇలా లైట్ గా రూల్డ్ ఉంటుంది, అంటే లైన్స్ ఉంటాయి ఇక్కడ దీనిపైన, రైట్? సో మార్జిన్ కి అవతల సైడ్ మీకు 4th రోమన్ అని పెట్టేయాలి. పెట్టేసి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ పెట్టండి, ఆన్సర్ రాయండి. ఒక పని ఇంకొకటి ఏంటంటే మీరు ఏం చేయాలంటే అందరూ 1 2 3 4 5 ఫస్టే క్వశ్చన్ నెంబర్స్ పెట్టేసి ఆన్సర్స్ రాయకూడదు. ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ నెంబర్ పెట్టాలి, ఆన్సర్ రాయాలి. ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ నెంబర్స్ పెట్టకూడదు అంటే ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 2 లైన్స్లో ఉండింటే అప్పుడు మనం మళ్ళీ దీన్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ దీన్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక్కదాని వల్ల ఇక్కడ ఉన్న 4 క్వశ్చన్ నెంబర్స్ అనేవి మనం తీసేయాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి మనం ఫస్ట్గా క్వశ్చన్, సో ఇలా క్వశ్చన్ నెంబర్ వేయండి, ఆన్సర్ రాయండి. తర్వాత లైన్లో ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్ పడితే మీరు అక్కడ నెంబర్ అనేది మరొక లైన్లో వేయచ్చు. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్ నెంబర్స్ ఫస్టే వేసేసి ఆన్సర్స్ రాయకండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నెంబర్ వేయండి, ఆన్సర్ రాయండి, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వేయండి, ఇలా రాయండి. సో ఈ క్వశ్చన్ నెంబర్స్ అనేవి మార్జిన్కి అవుట్ సైడే ఉండాలి, రిమెంబర్. నెక్స్ట్ రోమన్ ఏంటి? 7th రోమన్. 7th రోమన్లో ఏం అడిగారంటే రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫాలోయింగ్. సో ఇది కూడా ప్యాసేజ్ ఇస్తారు, క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా ఈ నంబర్స్ అనేవి అవుట్ సైడ్ ద మార్జిన్ వేయాలి. రోమన్ నెంబర్ కిందనే క్వశ్చన్ నెంబర్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ మీకు 8th రోమన్లో వచ్చేసి రీడ్ ద ప్యాసేజ్ అండ్ డ్రా ద ట్రీ డయాగ్రామ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. మీకు ఈ ప్యాసేజ్లో ట్రీ డయాగ్రామ్ మాత్రమే అడుగుతారా అంటే నో. మీకు ఈ ప్యాసేజ్లో ఏమేమి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ రోమన్లో మీకు పై చార్ట్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పై డయాగ్రామ్ వేయండి అని అడిగే క్వశ్చన్ అదన్నా అడగవచ్చు, అంటే పై డయాగ్రామ్స్ అన్నా అడగవచ్చు, లేదా ట్రీ డయాగ్రామ్స్ అన్నా అడగవచ్చు, లేకపోతే బార్ గ్రాఫ్ డ్రా చేయండి అని అన్నా అడగవచ్చు. ట్రీ డయాగ్రామ్ అంటే ఎలా వేస్తారంటే సో యూ కెన్ సీ హియర్, ఇలా వేస్తారు. ట్రీ డయాగ్రామ్స్ ఇలా ఉంటాయి, రైట్? సో ట్రీ డయాగ్రామ్స్ అన్నా అడగవచ్చు, లేకుంటే పై డయాగ్రామ్స్ అన్నా అడగవచ్చు. టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దీన్ని టేబుల్ ఫార్మాట్ లో రాయండి అని అడుగుతారు, అలా కూడా అడగవచ్చు. లేదా బార్ గ్రాఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, బార్ గ్రాఫ్ డ్రా చేయండి అంటారు, అలా కూడా అడగవచ్చు. తర్వాత వచ్చేసి రూట్ మ్యాప్స్ అంటే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దేని గురించి? రూట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బస్సులో నుంచి వస్తున్నారు, బస్సు నుంచి దిగారు, బస్ తిరిగి రైట్ తీసుకున్న తర్వాత అక్కడ ఒక షాప్ ఉంది, దానికి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నారు, అలా సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు రూట్ మ్యాప్ లాగా డయాగ్రామ్ వేయాలి, డ్రా చేయాలి. ఇక్కడ మీకు ఈ రోమన్లో ఏదన్నా అడిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఏది అడిగినా మనం రాసేటట్లు ఉండాలి. సో ట్రీ డయాగ్రామ్ అన్నా అడగవచ్చు, పై డయాగ్రామ్ అన్నా అడగవచ్చు. మోస్ట్లీ ట్రీ డయాగ్రామ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, బట్ స్టిల్ 5 ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదన్నా అడగవచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే 5ని కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఎక్కడ ఉంటాయి ఇవన్నీ ఇంపార్టెంట్వి? 5 ఉన్నాయి కదా, 5 ఎక్కడ ఉంటాయి అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి మెటీరియల్ అప్లోడ్ చేశాము, ప్లేలిస్ట్లో ఉంది. అండ్ ఇలా ఉండే వాటికి నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, మెటీరియల్ థంబ్నెయిల్ పైన ఉంటుంది. నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్, రీడింగ్ కాంప్రహెన్షన్ కిందనే ఉంటుంది. సో దాన్ని మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, రైట్? సో ఈ 8th రోమన్ కూడా ఎలా రాయాలి అంటే మ్యాటర్ ఏం రాయాల్సిన అవసరం లేదు, అంటే డయాగ్రామ్స్ ఉంటాయి కదా, మ్యాటర్ ఏం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా డ్రా చేసేయాలి. ఒకవేళ మీరు బార్ గ్రాఫ్ వేసేటప్పుడు స్కేల్ రాస్తే చాలు, స్కేల్ కూడా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గ్రాఫ్ పైన డ్రా చేయట్లేదు. బట్ స్టిల్ బార్ గ్రాఫ్ వేసేటప్పుడు స్కేల్ అనేది ఖచ్చితంగా రాయండి. అంటే యూనిట్ ఎంత తీసుకున్నారు, 1 యూనిట్ 5 లా తీసుకున్నారా, 5 సెంటీమీటర్స్ లా తీసుకున్నారా, 10 సెంటీమీటర్స్ లా తీసుకున్నారా, అది రాయండి. స్కేల్ అనేది రాయండి, ఖచ్చితంగా రాయండి. ఒకవేళ మీకు ట్రీ డయాగ్రామ్స్ అలాంటివి వస్తే మీకు జస్ట్ డ్రా చేయడం మాత్రమే ఉంటుంది, రైట్?
Next, ninth Roman law, use the hints provided. Write at least 10 lines expanding the ideas into complete sentences. Be creative, overcoming failure. So, overcoming failure అనేది మీరు రాసే ఇది పారాగ్రాఫ్ ఏదైతే ఉంది కదా దీని యొక్క హెడ్డింగ్ అది. సో మీరు ఓవర్కమింగ్ ఫెయిల్యూర్ అని హెడ్డింగ్ పెట్టేసి పెద్దగా పెట్టండి హెడ్డింగ్ అనేది. సో మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రెజెంటేషన్, ఎంత గుడ్ ప్రెజెంటేషన్ ఉంటే అన్ని మార్క్స్ అనేవి పడడం జరుగుతుంది. సో మీరు ఒక పారాగ్రాఫ్, ఒక క్వశ్చన్ రాస్తారు ఫస్ట్గా, సెకండ్ క్వశ్చన్ రాయాలి అంటే దానికి మధ్యలో ఒక లైన్ గ్యాప్, ఒక లైన్ గ్యాప్ వదలండి. ఎందుకంటే పేజెస్ ఎక్కువగా ఉండవు, 32 పేజెస్ మేబీ అనుకుంటా, 30నో 32నో ఇప్పుడు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే మనకు ఫస్ట్ 24 ఉండే కదా, ఇప్పుడు 30నో 32నో ఏదో పెట్టారు, ఇంక్రీజ్ చేశారు పేపర్స్. మేబీ సెకండ్ బుక్లెట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ స్టిల్ మీరు ఎక్కువ పేజెస్ అనేవి, ఎక్కువ లైన్స్ అనేవి వేస్ట్ చేయకుండా రాయండి, కొట్టివేతలు లేకుండా రాయండి ఎగ్జామినేషన్ అనేది. అండ్ దెన్ ఓవర్కమింగ్ ఫెయిల్యూర్ అనేది హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఐడియా బాగా చదవాలి. వాట్ ఈస్ ద గివెన్ ఐడియా? ఇమాజిన్ యువర్ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అంటే ఇమాజిన్ నువ్వు ఒక స్టూడెంట్వి, ఏ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావని ఇమాజిన్ చేసుకోవాలి. రైట్ పారాగ్రాఫ్ అబౌట్ హౌ యూ వుడ్ ఫీల్, what would you do to overcome the failure, and how you would regain confidence. Use the hints below to guide your writing. Hints. సో ఇలా ఒక ఐడియా ఇస్తారు, ఈ క్వశ్చన్ని బాగా చదవండి. తర్వాత హింట్స్ చూస్తే ఫీలింగ్ షాక్డ్, ఫియర్ ఆఫ్ డిసప్పాయింటింగ్ పేరెంట్స్, ఇలా అంతా హింట్స్ ఇస్తారు. ఇవేవైతే హింట్స్ ఉన్నాయో ఈ హింట్స్ కూడా మీరు రాసే ఆన్సర్లో ఉండాలి. యాజ్ వెల్ యాజ్ మీరు ఓన్గా క్రియేట్గా అంటే మీరు ఓన్గా క్రియేట్ చేసి ఈ పారాగ్రాఫ్ని పొడిగించి రాసినటువంటి మ్యాటర్ అండ్ ఈ హింట్స్ అన్నీ కూడా ఆ పారాగ్రాఫ్లో ఉండాలి. సో దీన్ని 10 లైన్స్లో రాయాలి. అట్లీస్ట్ 10 లైన్స్, అంటే 10 లైన్స్ కంటే ఎక్కువ కూడా మీరు రాయొచ్చు. అంటే మీరు ఇక్కడ 5 మార్క్స్కి ఇచ్చారు కాబట్టి 10 లైన్స్ అన్నారు, బట్ స్టిల్ మీరు దీన్ని 11 to 12 లైన్స్లో రాయడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద సెక్షన్ బి. అండ్ నెక్స్ట్ వీడియోలో సెక్షన్ సిని చూద్దాం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదన్నా ఏదన్నా రాయడంలో ఎలా రాయాలి అన్న ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.